నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బీజేపీ కాంగ్రెస్ నీచ రాజకీయాల వల్లనే మునుగోడు ఉప ఎన్నిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శ వీఆర్ఎలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి కారుతో సహా వంకలో చిక్కుకుపోయిన 5 వ్యక్తులు సురక్షితంగా కాపాడిన బుక్కరాయ సముద్రం పోలీసులు ముదిరాజుల పట్ల సుప్రీంకోర్టు సానుకూల ఆదేశాలు హర్షణీయం హైదరాబాద్లో సంబరాలు జరుపుకున్న నాయకులు డీటెయిల్స్ చూస్తే బీజేపీ కాంగ్రెస్ పార్టీల నీచ రాజకీయాల వల్లనే నల్గొండ జిల్లా మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. టీడీపీతో కుమ్మక్కై బీజేపీ తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తోందని, ఈ కుట్రలో భాగంగానే టీడీపీ మునుగోడులో పోటీ చేస్తుందని, కనుక తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మర్రిగూడెం మండలానికి చెందిన 30 మంది బీజేపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమని, తమ ప్రాంత అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నామని తెలిపారు. వీఆర్ఎలకు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి నెరవేర్చాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని లగచర్ల గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 90% బీసీలు వీఆర్ఎల్గా పనిచేస్తున్నారని, బీసీ సంక్షేమ సంఘం వీఆర్ఎల్ డిమాండ్ల సాధనకు అండగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వీఆర్ఎల్ తరపున పోరాటానికి సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదో ఆర్టీసీ సామాన్యంగా దొక్కినాము, ఈ సమ్మెను దొక్కి పెట్టేసినాం అన్నట్లుగా వీఆర్ఓలో సమ్మేళనం దొక్కితే వీఆర్ఏ సమ్మేళనం అణచివేయడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితి సహించేది లేదు. వాళ్ళ డిమాండ్లు అన్ని జెన్యూన్ డిమాండ్. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ప్రమోషన్ అడుగుతున్నారు, ఎలిజిబుల్ ఉన్నకు రెండవది వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళను కూడా వాళ్ళు ఎన్నో రోజులుగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ కంటిన్యూషన్ చేయమని చెప్పి న్యాయమైన జెన్యూన్ డిమాండ్లు అడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల న్యాయమైనటువంటి డిమాండ్లను అంగీకరించాలి. లేని పక్షంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలన్నీ కూడా వీఆర్ఏలకు అండగా ఉంటారు. వీఆర్ఏలు 99% బీసీలు ఉన్నారని చెప్పే ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకుంటలేదు. రాజకీయ పార్టీల బట్టలు కూడా తీస్తాం. వీఆర్ఏలకు మద్దతుగా రావాలి. ఈ రాజకీయ పార్టీలు తమాషా చేస్తున్నాయా? రాజకీయ పార్టీలు వాళ్ళు సీట్ దిగాలి, మేము ఎక్కాలి, మేము సీట్ దిగాలి, వాళ్ళు ఎక్కాలి. దాని మీదనే కానీ ప్రజా సమస్యల మీద రాజకీయ పార్టీలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ పార్టీ పరంగా పట్టించుకోరా అని చెప్పి ఒక కమ్యూనిస్టులు తప్ప ఎవరు పట్టించుకుంటలేరు. వీళ్ళందరూ బట్టలు కూడా తీసే రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీకు ఎంతసేపు ఆ రాజకీయ పార్టీలకు సీట్ల మీద ఉన్న ప్రేమ వీఆర్ఏల ప్రజల లేదా నిరుద్యోగుల యొక్క సమస్యలను పట్టించుకోకపోతే మాత్రం ప్రజలే తిరుగుబాటు చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. అనంతపురం జిల్లా వంకలో చిక్కుకున్న 5 వ్యక్తులను బుక్కరాయ సముద్రం పోలీసులు కాపాడారు. బుక్కరాయ సముద్రం మండలం భద్రంపల్లి వద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతకుముందే తాడిపత్రికి వెళ్లి తిరుగు ప్రయాణమైన 5 వ్యక్తులతో వస్తున్న కారు వంక నీటి ఉధృతికి చిక్కుపోయింది. ఈ విషయాన్ని డైల్ 100కు సమాచారం ఇవ్వడంతో సిఐ రాము తన సిబ్బందితో వెళ్లి వంకలో చిక్కుకున్న వారిని కాపాడారు. ముదిరాజుల చిరకాల ఆకాంక్షను గుర్తించి బీసీ డి నుండి బీసీ ఏలోకి మార్చేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సంబరాలు జరుపుకున్నారు. 12 సంవత్సరాలుగా ముదిరాజుల చిరకాల స్వప్నానికి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లి పోరాడిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుకొని టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీసీ కమిషన్ వద్ద ఈ అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకోవాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు ప్రకాష్ ముదిరాజ్, అంబటి చెన్నయ్య, మంద శ్రీనివాసులు, శ్రీకాంత్ ముదిరాజ్, సురేందర్, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశ్ కాసాని జ్ఞానేశ్వర నాయకత్వం కాసాని జ్ఞానేశ్వర నాయకత్వం జై పెద్దమ్మ తల్లి జై ముద్రాజ్. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ద్వారా పత్రికా సోదరులకు నా హృదయపూర్వక అభినందనాలు. కాకపోతే నిన్న 11-10-2022 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం ముదిరాజులు సుదీర్ఘకాలంగా వాదోపవాదాలు జరుగుతూ 12 సంవత్సరాలు దాటింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మా జాతిరత్న శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మా యొక్క విన్నపాన్ని ఆ సుప్రీంకోర్టు ఒక నిర్ణయాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది. ముందుగా ఆ యొక్క తీర్పును మేము ఈరోజు సంతోషాన్ని వెలిబుచ్చుతూ మీ పత్రికా ద్వారా మా ముదిరాజ్ జాతి అంతా కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. ఈనాటి ఈ కార్యక్రమంలో మరి పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అంబటి చెన్నయ్య ముదిరాజ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు ఎం ప్రకాష్ ముదిరాజ్ గారు, రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పెద్దలు కొలుకూరి సత్యనారాయణ గారు. ట్రాఫిక్ స్వేచ్ఛగా ఉండేలా సమర్థవంతంగా నిర్వహణ చర్యలను రూపొందించడానికి వీలుగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ మెహిదీపట్నంలో పర్యటించారు. ఆయన వెంట డీసీపీ టీఆర్ఐ కరుణాకర్, అదనపు డీసీపీ టీఆర్2 ప్రసాద్, కోటేశ్వరరావు, ఇతర ఇన్స్పెక్టర్లతో పాటు టీఎస్ఆర్టీసీ సీనియర్ అధికారులు ఆర్ఎం రాజేంద్ర ప్రసాద్, డిఎం సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
శరత్ నగర్ సమీపంలో కురిసిన భారీ వర్షానికి ఫతేనగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన నివసించే ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్ల స్థితిగతులను గత కొన్ని సంవత్సరాల నుండి అధికారులు గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. నిర్మల్ జిల్లా ముత్తోల్లో భారీ వర్షం కురిసింది. సాయి మాధవ్ నగర్ ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇటీవలే రైతులు సోయా పంట కోతలను సైతం ప్రారంభించారు. భారీ వర్షం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సోయా కోతలు ఊపందుకుంటున్న తరుణంలో వర్షం కురవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదానా ఇట్లా ఈ సైడ్ కొన్నా స్కూల్కు తీద్దాం పాపం ఏమన్నా వీడియో
ముదిరాజులను బీసీ ఏలోకి మార్చేందుకు కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు బీసీ కమిషన్ను ఆదేశించడంతో ముదిరాజులు హర్షం వ్యక్తం చేశారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ముదిరాజ్ మహాసభల జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ముదిరాజుల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసి 2 రాష్ట్రాల అసెంబ్లీలో దీనిపై చర్చ జరిపి నివేదిక పంపించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఇందుకు దారితీసిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సింలు ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, మంగనాగయ్య ముదిరాజ్, పాషముని బాబాయ్ ముదిరాజ్, రంగరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ప్రెస్లో వచ్చినటువంటి వార్త సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఇంకా మాకు పూర్తిగా అందలేదు. అయినా కూడా ప్రెస్ మీట్ పెట్టి అటు కాసాని జ్ఞానేశ్వరికి కానీ, సుప్రీంకోర్టు కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కానీ కృతజ్ఞత తెలుపుదాం అనేటటువంటి ఉద్దేశం మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీసీ డి నుంచి ఏలోకి మార్చాలని చాలా రోజుల నుంచి ముదిరాజులు పోరాటం చేస్తున్నటువంటి దానికి స్పందించి సుప్రీంకోర్టు బీసీ కమిషన్ ముందు పూర్తి వివరాలను సమర్పించవలసిందిగా కూడా వచ్చినట్లు వార్తలు చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయించడం జరిగింది. బీసీ కమిషన్ కూడా ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ జరిగిన దానికి పూర్తి వివరాలు ఇంకా రాలేదు. దానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక సమగ్రమైనటువంటి రిజర్వేషన్ విధానాన్ని అవలంబించాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటి అవగాహన మాత్రం దీని మీద వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరి అయినటువంటి అవగాహనతో రెండు కూడా ఈ రిజర్వేషన్ విధానాన్ని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒకటి మాకు బీసీ డి నుంచి ఏకు మార్చడం అయితే మా డిమాండ్ ఉంది. దానికి ఏ రకమైనటువంటి ప్రాతిపదిక ముందు చిక్కులు లేకుండా మళ్ళీ ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, మైనారిటీలకు కూడా బీసీ రిజర్వేషన్ పెంచాలి అనేటటువంటి దాంట్లో కూడా కలపడం జరిగింది. కాబట్టి సరి అయినటువంటి అవగాహనతో ఒక బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక జీవో విడుదల చేయాల్సిందిగా కూడా మా అందరి డిమాండ్ను మేము ముందు వస్తాం. ఇప్పుడు వాళ్ళు బీసీ కమిషను గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ జీవోను ఏదైతే 15 జీవో నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే న్యాయం జరుగుతుంది. దాన్ని క్లుప్తంగా తొందర లోపలనే ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారంగా తొందర లోపల బీసీడీ నుంచి ఏలోకి మార్చి ఈ జీవోను అమలు చేయాల్సిందిగా మేము మా జిల్లా తరపు నుంచి కోరుకుంటున్నాము. అట్లే ఈ జాతీయ పంచాయతీ అవార్డుల కోసం అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి వివరాలు ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను నాగర్ కర్నూలు జిల్లా చారకొండ ఎంపీఓ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఏ పనులు కూడా పెండింగ్ లేకుండా పేమెంట్ చేయాలని అన్నారు. సోషల్ ఆడిట్ టీం వచ్చే నెల 1 నుండి గ్రామాల్లోకి రాబోతున్నందున పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సమన్వయంతో సంబంధిత రికార్డు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా హరితహారం మొక్కలను సంరక్షించాలని, నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఏపీఓ వాసుదేవ్, ఈసీ రవి, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు హాజరయ్యారు.
అధిష్టానం ఆదేశాల మేరకు నియమితులైన సభ్యులు మాత్రమే సంఘం బాధ్యులుగా కొనసాగుతారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సంఘం ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నాలు చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బీసీల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసే వారికి పదవులు దక్కుతాయని, దీనిలో భాగంగా పెద్దపల్లి మండల అధ్యక్షుడిగా సబ్బు సతీష్ కొనసాగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడ్ల సమ్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతిని రఘు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగినటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ సంఘమైనటువంటి సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు రమ్య యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు గారు, నోముల శ్రీధర్ గారు జిల్లా అధ్యక్షులు, తర్వాత పొన్నం సబ్బు సతీష్, వీరందరూ హాజరై పాలడుగుల కనకన్న గౌరవ పెద్దలందరూ ఈ సభకు సమావేశం తీర్మానించింది. మొదటగా మనకు బీసీ కులాస్తులందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనే వారు ఏకతాటిపై రావాలని గత 75 సంవత్సరాల నుండి గౌరవ పెద్దలు కొట్లాడుకుంటూ గత 45 సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో విధాల పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా చూసినా కూడా ఈ బీసీ సమాఖ్య సదస్సు వేగం కావాలంటే ఇందులో మనమంతా ఫస్ట్ ఏకమై ఏకతాటిపై ఉండి ఈ బీసీ రాజ్యాధికారం సాధించినప్పుడు బీసీలు ఏదైనా సాధించవచ్చు. కానీ ఎలక్షన్లు వచ్చే ముందు, ఎలక్షన్ తర్వాత ఏది ఏమైనా కూడా బీసీ ఐక్యత దెబ్బతింటుంది. కాబట్టి మనం ముందుగా బీసీ ఐక్యత సమాఖ్యను చైతన్యపరిచి రాజ్యాధికారం దిశగా నడిపించినట్టుంటే మనం పోయి ఏదో అధికారంలో ఉన్న వాళ్ళను రిజర్వేషన్లు ఈరోజు జరిగినటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ సంఘమైనటువంటి సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు రమ్య యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు గారు, నోముల శ్రీధర్ గారు జిల్లా అధ్యక్షులు, తర్వాత పొన్నం సబ్బు సతీష్, వీరందరూ హాజరై పాలడుగుల కనకన్న గౌరవ పెద్దలందరూ ఈ సభకు సమావేశం తీర్మానించింది. మొదటగా మనకు బీసీ కులాస్తులందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనే వారు ఏకతాటిపై రావాలని గత 75 సంవత్సరాల నుండి గౌరవ పెద్దలు కొట్లాడుకుంటూ గత 45 సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో విధాల పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా చూసినా కూడా ఈ బీసీ సమాఖ్య సదస్సు వేగం కావాలంటే ఇందులో మనమంతా ఫస్ట్ ఏకమై ఏకతాటిపై ఉండి ఈ బీసీ రాజ్యాధికారం సాధించినప్పుడు బీసీలు ఏదైనా సాధించవచ్చు. కానీ ఎలక్షన్లు వచ్చే ముందు, ఎలక్షన్ తర్వాత ఏది ఏమైనా కూడా బీసీ ఐక్యత దెబ్బతింటుంది. కాబట్టి మనం ముందుగా బీసీ ఐక్యత సమాఖ్యను చైతన్యపరిచి రాజ్యాధికారం దిశగా నడిపించినట్టుంటే మనం పోయి ఏదో అధికారంలో ఉన్న వాళ్ళను రిజర్వేషన్లు కావాలి అని చెప్పి అడగవలసిన అవసరం లేదు. మనది మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ కాంగ్రెస్ నీచ రాజకీయాల వల్లనే మునుగోడు ఉప ఎన్నిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శ. వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి. కారుతో సహా వంకలో చిక్కుకుపోయిన 5 వ్యక్తులు, సురక్షితంగా కాపాడిన బుక్కరాయ సముద్రం పోలీసులు. ముదిరాజుల పట్ల సుప్రీంకోర్టు సానుకూల ఆదేశాలు హర్షణీయం, హైదరాబాద్లో సంబరాలు జరుపుకున్న నాయకులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.